రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. గతంలో యూరియా ఇచ్చిన వాళ్లకే ఓటేస్తామని చెప్పామన్నారు. ఇద్దరూ ఇవ్వలేదని, అందుకే రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్కు దూరంగా ఉంటామని అన్నారు బీఆర్ఎస్ లీడర్స్. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందన్నారు కేటీఆర్. తెలంగాణ వ్యక్తి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేమని చెప్పారు. గతంలో యూరియా ఇచ్చిన వాళ్ళకే ఓటేస్తామని చెప్పామని, ఇద్దరూ ఇవ్వలేదని, అందుకే ఓటింగ్ కు దూరంగా ఉంటామన్నారు కేటీఆర్. See, we have nothing against the two candidates. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు. జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ ఇవాళ వాళ్ళు రెండు కూడా, ఇద్దరు అభ్యర్థులు కూడా రెండు వ్యవస్థలకు ప్రతినిధులు. నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తటోళ్ళం, కానీ నోటా లేదు. అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్. ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోట్లేదు. వీఆర్ గోయింగ్ టు అబ్స్టైన్. కవిత ఎపిసోడ్ పై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కవిత పేరు ఎత్తకుండానే పార్టీ చర్యలు తీసుకున్న తర్వాత మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అంతర్గతంగా చర్చించిన తర్వాతే హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు కేటీఆర్. వాట్ ఎవర్ హ్యాడ్ టు బి డిస్కస్డ్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద పార్టీ. యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. వన్స్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్, దెర్ ఇస్ నథింగ్ ఫర్దర్ దట్ ఐ కెన్ యాడ్ ఆర్ కామెంట్. బికాస్ whatever had to be discussed internally on party forums, we have done that and we have acted, and therefore after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటామన్నారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు సురేష్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విషం చిమ్ముతోందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై చేస్తున్న తప్పుడు ప్రచారంపై సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ లీడర్స్.